హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇది కట్టు అనమాట, కంది కట్టు. ఉలవలతో చారు ఎలా చేస్తామో అలాగే కందులతో కూడాను చారు చేయొచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దీనికోసం ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగేసి నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. అయితే ఈ నానబెట్టుకోవడానికి ముందే మనం ముందు రోజు నైటు కందుల్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఓవర్ నైట్ నాని ఉదయానికే నానిపోతాయి అన్నమాట. చక్కగా అలా నానిపోయిన వాటిని కుక్కర్లో వేసేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఉడికిపోతాయి అన్నమాట. నేను ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను. ఇలాగా మెత్తగా అయిపోతాయి ఉడికించిన తర్వాత. ఈ వీటిని అయితే నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. చూస్తున్నారా, ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ చేసుకొని ఉదయాన్నే ఉడకపెట్టుకొని ఈ మిక్సీ జార్లో అయితే 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక పెద్ద టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఇంచు అల్లాన్ని వేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిర్చి, పండుదే పచ్చిమిర్చి అనమాట, వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. అయితే నీళ్ళు ఎక్కువ తక్కువ అనేమీ ఉండదండి. ఇది కట్టు కాబట్టి మనం నీరు కొంచెం ఎక్కువ వేసైనా మనం రుబ్బుకోవచ్చు అనమాట. ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేయండి. ఇలా గిన్నెలోకి వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కూడాను కొంచెం వాటర్ వేసేసి మరలా ఆ నీరుని కూడాను గిన్నెలో వేసేయండి. వేసేసి ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే వేసేయండి. ఈ చింతపండు గుజ్జు వేసేటప్పుడు వాటర్ అనేది మనం తినే కట్టు థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, చిక్కగా కావాలనే వాళ్ళు తగ్గించి వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. కలిపేసిన తర్వాత చూస్తున్నారా ఎలా ఉందో. నాకైతే పలచగా కావాలని నేను పలచగా చేస్తున్నాను. ఇలాగ వాటర్ వేసేసిన తర్వాత పసుపు అలాగే కొద్దిగా కారం 1/2 స్పూన్ చొప్పున వేయండి. వేసేసి మొత్తం అంతా కలిపేసి మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం పంచదార వేయండి. పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇలాగన్నీ వేసేసి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాం అనుకోండి, కాస్త చిక్కదనం అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలాగా మరిగిపోయిన తర్వాత ఈ గిన్నెని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలి. పోపు కోసం పోపు గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే మినప్పప్పు వేసేసి ఈ పప్పులన్నీ కూడాను దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా కొట్టి వేయండి. 2 ఎండుమిర్చిని కూడా వేసేసి ఇవి కూడాను దోరగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకును కూడా వేసేసి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపునైతేను ఇందాక మరిగించుకున్న కట్టులో వేసేయండి. ఈ రసం అంతా కూడాను ఒకసారి కలపండి. పోపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని ఇది వేడివేడి అన్నంలో తింటుంటే భలే ఉంటుందండి. అలాగే ఈ కట్టుతో ఫ్రై కర్రీ ఏది తిన్నా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు తిన్నా పప్పుచారు, సాంబారు ఇలాంటివే కాకుండా ఇలాగ కందులతో కూడా ఒక్కసారి కట్టు చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్తో తింటే చాలా బాగుంటుందండి. అలాగే రాగి సంగటిలో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలామందికి అలా కూడా నచ్చుద్ది అనమాట. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ కట్టు రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.